హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అవకాడోతో శాండ్విచ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఒక్కసారి చూద్దాము ఎలా చేసుకోవాలో ఏంటో. నేను ఒక చిన్న అవకాడోకి ఎంత సరిపోతుందో చూపిస్తున్నాను. ఒక చిన్న సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి అనమాట, సన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న టమాటో అండ్ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు అవకాడోని 2 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆ విధంగా. సో కట్ చేసేసి దాన్ని లోపల సీడ్ని తీసేసుకొని, చూస్తున్నారు కదా, ఇది ఆ విధంగా వస్తుందన్నమాట. సో ఆ విధంగా కట్ చేసుకొని దానిపైన తొక్క తీసేయాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే స్పూన్తో తీస్తారు. సో ఈ విధంగా తీస్తేనే నీట్గా వస్తుంది. నేనైతే చేత్తోనే తీసేసాను. ఇది కొంచెం టైం పట్టినా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, కొంచెం టైం తీసుకుంటుంది అంతే, కానీ నీట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా. సో ఇంకో దానికి కూడా అలాగే తీసేసాను. ఈ విధంగా తీసేసిన తర్వాత మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలండి. సో ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం మనము. చూసారు కదా, నేను కొంచెం పెద్దగానే అయిపోయినాయి ముక్కలు. ఇంకాస్త చిన్నగా కట్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. సో ఫోక్తో రావట్లేదని నేను మ్యాషర్తో దాన్ని చేస్తున్నాను. చూసారు కదా, ఆ విధంగా మెత్తగా చేసేసుకోవాలి మొత్తం. చూడండి, నాకు కొంచెం టైం పట్టిందండి. కొంచెం పచ్చిగా ఉంది అది. ఇంకాస్త పండింది ఉంటే కనుక తొందరగా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ అనమాట. మనం పండిన కాయ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్గా ఉంది. దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ వేసేసుకుందాం. ఆనియన్స్, మిర్చి, టొమాటోస్ అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. సో కొంచెం లెమన్ అనమాట, ఇది వేస్తే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది. లెమన్ కొంచెము, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం గరం మసాలా అనమాట. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. సో అవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆ విధంగా సో మిక్స్ చేసుకున్నాక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. సో నా దగ్గర శాండ్విచ్ అవైలబుల్లో లేదనమాట బ్రెడ్, అందుకని నేను నార్మల్ బ్రెడ్తోనే వేసాను. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో వేసుకోవచ్చండి. చీజ్ పెట్టేస్తున్నాను. సో ఆ విధంగా పెట్టేసుకొని పెనం పెట్టేసేసుకొని కొంచెం బటర్ వేసేసుకోవాలి దానిపైన. సో అది కొంచెం వేడెక్కిన తర్వాత సో ఆ విధంగా పెట్టేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా కాల్చేసుకోవాలన్నమాట. సో అది కొంచెం దానిపైన ఏదన్నా క్యాప్ లాంటిది పెట్టేసేది. చూసారు కదా, శాండ్విచ్ రెడీ అయిపోయినట్టండి. 2 సైడ్స్ కాల్చుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఇదండి ఈరోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.